మన హృదయాల్లో కొంతమందికి గుర్తుంది, కొంతమంది చెరిగిపోయింది ప్రియమైన ఉన్నారా. కానీ వింటున్న మనం ఇక్కడికి ఎందుకు వస్తామంటే, ఈ సమయాన్ని మనం ఎందుకు దేవుని సన్నిధిలో గడపడానికి వస్తున్నామంటే, మనం కోల్పోయిన పోలికను మనం కోల్పోయిన అది యొక్క దేవుని స్వరూపాన్ని మరలా పొందుకోవడానికి మనం తప్పికుంటున్నాం. ప్రియమైన దేవుని వాక్యంతో కట్టబడుతున్నాం. వాక్యంలో కట్టబడుతుందిగా మనం వచ్చి వెళ్తూ ఉన్నట్లయితే, దాన్ని మనం గ్రహించుకోకపోయినట్లయితే మనం కట్టబడం. మరలా మనం దేవుని పోలికలోనికి, దేవుని స్వరూపంలోనికి వెళ్ళలేం. ప్రియమైన దేవుని వల్ల మనం ఈ సమయంలో ఇలా దేవుని సన్నిధిలో కూర్చుని ఉంటున్నాం కదండి. దేవుడు ప్రతి ఒక్కరిని పరిశీలించున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఒకసారి కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలోకి వెళ్ళి చూసినట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉంది. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. ప్రియమైన దేవుని వల్ల యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ప్రియమైన దేవుని వల్ల ఈ దినాన దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరినీ కూడా దేవుడు ఆయన తన పరిశుద్ధ ఆలయంలో కూర్చుని తన సింహాసనం ముందు ఆసీనుడై ఆయన తన కన్నులారా తన పిల్లల్ని చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వల్ల ఆయన అప్పుడే కాదు, ఈ వాక్యం రాయబడ్డప్పుడే కాదు, ఇప్పుడు కూడా మనల్ని చూస్తూ ఉన్నాడు. మన దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, దేవుని వాక్యాలు వింటా ఉన్నాం. ఎవరు వింటున్నారు, ఎవరు విడిచిపెడుతున్నారని దేవుడు చూస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని వల్ల కాబట్టి దేవుని కంటికి మనం ఏ విధంగా కనపడుతున్నాం? మన జీవితాలను మన యొక్క కోల్పోయిన స్వరూపం కొరకు, ఆయన పోలిక కొరకు కట్టుకునేవారుగా కనపడుతున్నాము, లేకపోతే ఏదో వచ్చి వెళ్ళిపోయేవారుగా కనపడుతున్నాము? ప్రియమైన దేవుని వల్ల మనం ఎక్కడ ఒక చోట పనిచేస్తున్నప్పుడు మన బాస్ చూస్తూ ఉండడం మనం ఎంతో జాగ్రత్తగా పనిచేస్తాం కదండి. మరి మనం దేవుడు కూడా చూస్తున్నాడు. అసలు ఇందులో ఏ విధంగా మీరు జీవితాలు కట్టుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నారు అని. ప్రియమైన దేవుని వల్ల ఒకనొక రోజు దేవుడు అలాగే తన పరిశుద్ధాలయం ముందు తన సింహాసనం మీద ఆసీనుడై భూలోకం వైపు చూసినప్పుడు కల్దీలో పట్టణం ఒక ఊర్లో, ప్రియమైన దేవుని వల్ల మట్టిలో మాణిక్యంలాగా ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరండి? అబ్రహాం గారు. ప్రియమైన దేవుని వల్ల ఆయన ప్రతి ఒక్క వ్యక్తిని పరిశీలించుకున్నాడు. ఇప్పుడు మనం చూసుకున్న వాక్యంలో చదువుకున్నాం కదండి. ఆయన పరిశీలించినప్పుడు మనలో ఆయనకి కొన్ని ఏవైనా మంచి గుణాలు కనిపించినట్లయితే, ప్రియమైన దేవుని వల్ల ఆయన మిమ్మల్ని తన పాత్రలుగా వాడుకుంటాడు. తన యొక్క మార్గంలో నడిపించడానికి ఇంకా మీకు ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని వల్ల అలా దేవుడు తన పరిశుద్ధాలను చూస్తున్నప్పుడు అక్కడ అబ్రాహాము అనే ఒక ఆయన కనపడుతున్నాడు. ఆయన స్పెషాలిటీ ఏంటో తెలుసా? విశ్వాసం. ప్రియమైన దేవుని వల్ల దేవుడు ఆయన చూసినప్పుడు ఆయనకి వెంటనే ఆయన ఈ భూలోకంలో, ఈ మట్టి లోకంలో ఒక ఆనిముత్యంగా ఆయన కనిపించినప్పుడు దేవుడు ఆయనలో ఉన్న గుణాన్ని పరిశీలించినప్పుడు ఆయనలో గొప్ప విశ్వాసం కనపడుతుంది. ఎంత విశ్వాసం అంటే, నీ తండ్రి ఇంట నుండి, నీ బంధువుల నుండి విడిచిపెట్టి నేను చూపించి దేశానికి వెళ్ళు అని ఒక స్వరం వస్తే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని వల్ల అంత గొప్ప విశ్వాసం దేవుడు చూడగలిగాడు ఆయనలో కదండి. మరి ఆ దేవుడే ఈరోజు మనల్ని కూడా చూస్తున్నారు. ప్రియమైన దేవుని వల్ల మళ్ళీ మనలో ఎటువంటి మంచి గుణాన్ని ఆయన చూడగలుగుతున్నాడు. ఒకవేళ నిజంగా ఆయన మనలో నీ యొక్క నువ్వు కోల్పోయిన ఆ యొక్క ఆది తల్లిదండ్రులు మనకి కోల్పోయిన ఆ యొక్క స్వరూపాన్ని, ఆయన పోలికని కట్టుకునే ఆసక్తి మనలో ఉంటే కంపల్సరీ ఆయన అబ్రహాంని ఏ విధంగా నడిపించాడు ఆ విధంగా మనం కూడా నడిపిస్తాడు. ప్రియమైన దేవుని వల్ల ఆ తర్వాతగా మనం చూసినట్లయితే ఇస్సాకు కనిపిస్తాడు. ప్రియమైన దేవుని వల్ల తండ్రి ఏ విశ్వాసాన్ని అయితే పాటించాడో ఆ విశ్వాసాన్ని కొనసాగించిన వాడుగా మనకి ఇస్సాకు తదుపరి అధ్యాయాల్లో కనపడతాడు. ప్రియమైన దేవుని వల్ల కదండి. ఇస్సాకు తన యొక్క అబ్రహాం గారు సేవకుడైన ఎలియాజరు రిబ్కాను తీసుకొచ్చినప్పుడు ఆయన అక్కడి నుంచి ఒక పొలంలోంచి జ్ఞానంకు వెళ్ళి వస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని వల్ల ఆయన యొక్క మరణాఛాయల్లో కూడా అక్కడ వారి కుమారులు యాషావు, యాకోబు ఆ సమయంలో కూడా అక్కడ ఆశీర్వదించేటప్పుడు కూడా ఆయన మాటలో దేవుని యొక్క విశ్వాసం, దేవుని పట్టుకుని ఉన్న ఆ విధి కనపడుతుంది మనకు. ప్రియమైన దేవుని వల్ల కదండి. తన తండ్రి అయిన అబ్రహాం గారిలో దేవుని విశ్వాసాన్ని చూడగలిగాడు. తన అబ్రహాం గారి కుమారుడైన ఇస్సాకులో దాన్ని కొనసాగించే ఆ యొక్క మంచి గుణాన్ని చూడగలిగాడు. ప్రియమైన దేవుని వల్ల ఈరోజు మనం కూడా విశ్వాసంగానే చదువుతున్నాం. మనం మరి దాన్ని కొనసాగిస్తున్నాము. ఆ విధంగా తర్వాత యాకోబు గారు దేవుడు చూసినప్పుడు యాకోబు గారిలో కూడా ఒక మంచి గుణం కనపడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని వల్ల ఆయన తన మామగారింటికి వెళ్తా ఉన్నప్పుడు దారిలో ఒక చోట ఆయన తన రాయి తన తలగడక చేసుకుని నిద్రపోతున్నట్టు 10 మంది ఉన్నారు. అక్కడ మనకి వాక్యంలో కనపడతా ఉంటుంది. ఒక మనుషుడు అతనితో రాత్రంతా పెరిగిలాడాడంట కదండి. ఆయన వస్తున్నప్పుడు మళ్ళా తిరిగి యాసవ దగ్గరికి వస్తున్నప్పుడు రాత్రంతా పెరిగిలాడాడంట. ప్రియమైన దేవుని వల్ల
ఆయన పెరుగులాడుతున్నప్పటికీ, ఆయన తన తొడగూటి మీద కొట్టినప్పటికీ, ఆయన తొడ వదిలినప్పటికీ ఆయన విడిచిపెట్టలేదు. మీ ఆశీర్వాదం నేను పొందుకుంటే కానీ నేను విడిచిపెట్టను అంటాడు. ప్రియమైన ఆయన ఏం కనపడుతుంది? పట్టుదల కనపడుతుంది. అవునండి, కనపడుతుందా? ఇవన్నీ క్రీస్తులో సుగుణాలు. వారు క్రీస్తుని చూడలేదు, కానీ క్రీస్తులో సుగుణాలు ప్రియమైంది వాళ్ళ వాక్యంలో ఏమని రాయబడింది? మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 చూస్తే నేను చదువుతానండి, సమయం సేవ్ చేయాలి కాబట్టి చదువుతాం ప్రియమైన వాళ్ళు. అక్కడ మనకి అక్కడ వాక్యంలో ఏమని కనిపిస్తుంది అంటే, విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించేవాడును ఆయన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. అక్కడ విశ్వాసం కనపడుతుంది. అబ్రహాం గారిలో ఆ గుణం ఉందా లేదండి? దాన్ని కొనసాగించే తత్వం ఎవరిలో కనపడుతుంది? మనకి ఇస్సాకు గారిలో కనపడుతుంది. అవునా లేదండి? తర్వాత మన ముందు ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెట్టుదాం. ఆ పట్టుదల, ఆ ఓపికతో పరిగెట్టాలనే పట్టుదల ఎవరు కనపడుతుంది? మనకి యాకోబులో కనపడుతుంది. ప్రేమ వల్ల ఏ భక్తుని జీవితాన్ని మీరు ఆలోచించండి, ఏ భక్తుని జీవితాన్ని మీరు చూడండి, అందులో దేవుడికి నచ్చిన సుగుణాలు కనిపిస్తాయి, దేవుడికి నచ్చిన లక్షణాలు కనిపిస్తాయి, ఆయన ఎడల స్థిరమైన హృదయం కనిపిస్తుంది. ప్రియమైన దేవుని వల్ల దావీదుని చూడండి. దావీదు చూస్తే ఎక్కడో కొండల్లో కోణల్లో ఉంటాడు తను. అయినప్పటికీ తను చదువుకున్న ధర్మశాస్త్రాన్ని బట్టి, దేవుడి మీద తనకున్న విశ్వాసాన్ని బట్టి అక్కడ కూడా దేవుని స్తుతిస్తూ, అలాగే తనకి దేవుడు ఏదైతే ఒక ఈ లోకపరమైన పని అప్పచెప్పాడో, గొర్రెలు కాపరి కదండి ఆయన పని అప్పచెప్పాడు, ఆ పనిలో కూడా ఎంతో గొప్పగా ఉంటాడు. ఆయన మంచి కాపరిగా కనపడతాడు కదండి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా దావీదు కుమారుడు కనపడ్డాడు. ప్రియమైన దేవుని వల్ల ఆ దావీదు ఏముంది? మంచి కాపరి. సింహాలు వచ్చినా వాటిని ఎదిరించాడు, వాటిని గొర్రెలు కాపాడుకున్నాడు. ఎలుగుబంట్లు వచ్చినా గొర్రెలు కాపాడుకున్నాడు. అక్కడ మంచి కాపరి